పెద్దలు, మంత్రివర్యులు, పాండిచేరి మంత్రివర్యులు శ్రీ మల్లాడి కృష్ణారావు గారికి, కమ్యూనిటీ పెద్దలు, నా గౌరవం ఉన్న శ్రీ రేవు బాబుగారావు గారికి, కమ్యూనిటీ గురించి పాటుపడుతున్న శ్రీ ఆదినారాయణ గారికి గతంలో కలిసి పనిచేశాం. అలాగే ఇక్కడ వచ్చిన మీ అందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి, దుర్గారావు గారికి, ఉద్యానం గురించి నాకు అప్పటి నుంచి తెలుసు నాకైనా. సో నాకు ఇది ఆశ్చర్యంగా ఉందని. సో ప్రతి ఒక్కరికి పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారాలు. మమ్మల్ని మనస్ఫూర్తిగా జనసేన పార్టీ మీకు స్వాగతం పలుకుతుంది. మీ సమస్యలు వినడానికి నేను సంసిద్ధంగా ఉన్నాను, పరిష్కారానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఆ విషయం మీకు తెలియజేసుకుంటాను. వీటన్నిటికంటే ముందు ఒక విషయం కృష్ణారావు గారి గురించి చెప్పాలి మీకు. ఇందాక నేను స్నేహితుడు అని చెప్పారు నన్ను. నాకు వారంటే ఎంత ఇష్టం అంటే, నిజంగా ఒక రాజకీయ నాయకుడు డబ్బులు సంబంధం లేకుండా కేవలం ప్రజాక్షేమం కోసం పనిచేసే వ్యక్తి ఎవరు ఉన్నారు ఈ దేశంలో, చాలా బలమైన వ్యక్తి అంటే శ్రీ కృష్ణారావు గారు. కొనకుండా ఉంది, ఎంత కమిట్మెంట్ ఉందో నా దాన్ని బట్టి అర్థం అవుతూ ఉంటుంది. ఒకసారి నేను అడిగాను మొన్న ఈ మధ్యన, 3 సంవత్సరాలు అయింది సార్, ఆయన నాకు అంటే నా ఉద్దేశం ఏమని చెప్పలేదు, కానీ మీరు నాకు రాజకీయ గురువుగా ఉండొచ్చు కదా అంటే, ఆయన నేను రిటైర్డ్ అయిపోతున్నాను, ఇప్పుడు కావాలంటే ఉంటానని చెప్పాను. అంటే అంత విలువలుండి ప్రజాక్షేమం అంటే పార్టీలు కాదు. నేను ఎప్పుడన్నా, నన్ను చాలా మంది అంటారు అన్ని పార్టీలతో కలుస్తాం ఏంటంటే, నిజంగా ప్రజాక్షేమం కోరుకునే వాళ్ళు ఎవరైనా సరే, ఏ పార్టీలో ఉన్నా ఎక్కడున్నా సరే ప్రజాక్షేమం కోరుకునే అందరినీ కలుపుకొని వెళ్ళాలి. అలాంటి ఒక పెద్ద మనసు ఉన్న కృష్ణారావు గారు ఈ రోజున కాంగ్రెస్ పార్టీలో ఉండి ఇక్కడికి వచ్చి మన మత్స్యకారుల సమస్యని పార్టీలకు అతీతంగా వచ్చి ఇక్కడికి రావటం నాకు నిజంగా మనసు చాలా ఆనందం కలిగించింది. అది ఎంత హృదయం విశాలంతో ఇక్కడికి వచ్చారో, నేను అదే ఉద్దేశంతో వారికి ఈ సమస్య మీద నేను మీకు అండగా ఉంటాను, మీకు ఎప్పటికీ ఉంటానని మనస్ఫూర్తిగా మీకు తెలియజేసుకున్నాను.